ఓం శాంతి. ఈరోజు జనవరి 18 ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య సంస్థాపకులు అయినటువంటి పితాశ్రీ బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మ బాబా యొక్క అవ్యక్త దివసము అని జరుపుకుంటున్నాం మనము. అంటే అతడు తన వ్యక్త దేహం వదిలి అవ్యక్తమైనటువంటి రోజు, అతడు ఈ ధ్వని ప్రపంచాన్ని వదిలి శాంతిలో మౌనంలో వెళ్ళినటువంటి రోజు ఇది. ఈ రోజుని స్మృతి దివసము, సమర్థి దివసం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే అతని యొక్క స్మృతులు మనలో కలిగించే రోజు. అతని స్మృతులు కలుగుతూనే అతని చరిత్ర మనకు జ్ఞాపకం వస్తూనే మనలో అనేక సమర్థతలు నింపినటువంటి రోజు ఇది. ప్రజాపిత బ్రహ్మ బాబా తాను ఉన్నన్నాళ్ళు, అంటే అతని శరీరంలో పరమాత్మ శివుడు ప్రవేశించిన తర్వాత 1936లో పరమాత్మ శివుడు అతని శరీరంలో ప్రవేశించారు. అతని యొక్క 60 సంవత్సరాల వయస్సు పూర్తయినటువంటి ఆ రోజుల్లో తర్వాత 32 సంవత్సరాలు అతడు తపస్సు చేసి యోగము చేసి సంపూర్ణమయ్యారు. తను సంపూర్ణమైనటువంటి సందర్భంలో తన యొక్క తపస్సు ద్వారా సంపాదించిన శక్తులన్నీ కూడా పిల్లలైన బ్రహ్మ కుమారి కుమారులందరికీ అర్పించి వెళ్ళిన రోజు, తనలో ఉన్న శక్తులను అర్పించి వెళ్ళిన రోజు ఇది. అంటే తన యొక్క బాధ్యతలను ప్రజాపిత బ్రహ్మ బాబా తన యొక్క బాధ్యతలను బ్రహ్మ కుమారి కుమారులకు అర్పించి వెళ్ళినటువంటి రోజు ఇది. పిల్లలకు తండ్రి బాధ్యతలు ఇచ్చినటువంటి రోజు. అంతవరకు కూడా అతడు ముందుండి సేవలను నడిపించారు. ఆ రోజు నుండి అతడు గుప్తమైపోయి పిల్లలను ముందుంచి సేవలు నడిపిస్తూ వస్తున్నారు. ఇది 1936లో సింధ్ హైదరాబాద్లో ప్రజాపిత బ్రహ్మ తనులో పరమాత్మ ప్రవేశించి ఈ సంస్థను స్థాపించటం జరిగింది. తర్వాత 1950లో అరావళి పర్వతాలు, అబు పర్వతాలు రాజస్థాన్లో ఏవైతే ఉన్నాయో అక్కడ దీనిని మార్చటం అనేది జరిగింది, హెడ్ క్వార్టర్ని. 1952 నుండి కూడా శాఖలు ఏర్పడ్డాయి. సంస్థ యొక్క శాఖలు అనేక ప్రాంతాలలోని. తర్వాత 1969లో ప్రజాపిత బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారు. అతనికి మొట్టమొదట మహావిష్ణు చతుర్భుజ స్వరూపం సాక్షాత్కారం అవటం జరిగింది. అప్పటి నుండి కూడా అతనిలో పరమాత్మ శక్తియే నన్ను శ్రేష్ఠ కార్యం కోసం ఆహ్వానిస్తుంది అని ఒక నిశ్చయము అనేది ఏర్పడింది. నిశ్చయ బుద్ధి ఏర్పడిన తర్వాత ఎంత నిశ్చయ బుద్ధి అతనికి ఏర్పడిందంటే స్థూల రూపంలో అతడు లౌకిక రీత్యా వజ్రాల వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆయనకి మహావిష్ణు స్వరూపం సాక్షాత్కారమై నీవే ఈ స్వరూపానికి చేరుకోబోతున్నావు, తనకి స్వర్గం కూడా సాక్షాత్కారమైంది, నీవే స్వర్గ ప్రపంచ స్థాపనకు ఆధారం కావాలని ఎవరో చెప్తూ ఉన్నట్లా వినిపించడంతో ఒక పరమాత్మ శక్తి నన్ను పిలుస్తుంది ఈ కార్యం కోసం అనే ఒక నిశ్చయం కలిగి వెంటనే అతడు తన వ్యాపారం ద్వారా సంపాదించినటువంటి ధనము అంతా కూడా ఈ సంస్థకు అర్పించేశారు. అప్పుడు ప్రారంభంలో ఎవరైతే
ఇక్కడ వస్తూ ఉండేవారు. స్త్రీలు ఎక్కువగా వచ్చేవారు, పురుషులు కూడా ఉండేవారు, స్త్రీల సంఖ్య ఎక్కువ. అందులో ఎవరైతే కుమారీలుగా వస్తూ ఉండేవారో, పవిత్రమైన కుమారీలు స్వర్గద్వారాన్ని తెరిపించటానికి ఆధారం కాగలరు అని వారిని ముందుంచి వారి పేరున ఒక కమిటీ తయారు చేసి అందులో ఓం రాధ అనేటటువంటి కన్యను ఆ కమిటీ హెడ్గా నియమించి ఆ కమిటీ పేరున తన యొక్క తనువు, మనసు, ధనము, జనము అంతా సమర్పిస్తున్నానని రాసి ఇచ్చి ఆయన సమర్పించేస్తారు. ఎంత సమర్పణ బుద్ధి అతనిలో ఉండేదో చూడండి. నిశ్చయ బుద్ధి, సమర్పణ బుద్ధి. ఇంత సమర్పించిన తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడిపారు బాబా. ఒక చిన్న కుటీరంలో ఉండేవారు ఆబులో. ఈరోజు కూడా ఆబు చూడడానికి వెళ్ళేవారు. అక్కడ పాండవ భవన్లో చూస్తూ ఉంటారు బాబా కుటీరము. అయితే ఇప్పుడు మంచి వెదురులతో తయారు చేసినటువంటి కుటీరం, పెయింటింగ్ అంతా వేసి అందంగా ఉండే కుటీరాన్ని చూస్తూ ఉంటాం. కానీ బాబా ఉండే రోజుల్లో ఇంకా చాలా సింపుల్గా ఉండేది కుటీరం. ఆ కుటీరంలో ఉంటూనే బాబా పిల్లలతో కలిసేవారు, తన పత్ర వ్యవహారం చేసేవారు, ఉత్తరాలు రాయడము, చదవటము అనేది. ఆ కుటీరంలోనే ఎంత చక్కటి వైబ్రేషన్స్ ఉండేవో. కొత్త కొత్త భవనాలు అక్కడ తయారవుతున్నప్పటికీ పిల్లలు వచ్చి బాబాను అడిగినప్పటికీ, బాబా ఈ కొత్త భవనంలో మీరు నివసించండి, ఇక్కడ నుండి షిఫ్ట్ అవ్వండి అంటే కూడా బాబా ఏమనేవారో తెలుసా? పిల్లల కోసమే ఈ భవనాలు, నేను ఈ కుటీరంలోనే ఉంటాను. ఎందుకంటే పరమాత్మ శివుడు ఈ వృద్ధ శరీరంలోకి వచ్చారు, పాత శరీరంలోకి వచ్చారు. నేను కొత్త ఇంటిలో ఎలా వెళ్ళి ఉండగలను? నేను కూడా ఈ పాత కుటీరంలోనే ఉంటాను అని బాబా అనేవారు. అంత సాధారణ జీవితం గడుపుతూ బాబా ఉన్నతమైన ఆలోచనలు ఆయన వ్యవహారంలో కనిపిస్తూ ఉండేవి. చెప్తారు కదా, సాధారణంగా జీవించాలి, ఉన్నతంగా ఆలోచించాలి అని. బాబా వ్యక్తిత్వం అలా కనిపిస్తూ ఉండేది. ఇంకా బాబా ఎంత సరళంగా ఉండేవారు అంటే, పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరితో వారిలాగానే అయిపోతూ బాబా కలిసేవారు. అటువంటి సరళ స్వభావం, బాబాలో మధురత కూడా చాలా కనిపిస్తూ ఉండేది. రమణీకంగా కూడా ఉండేవారు బాబా. పిల్లలతో ఆడేవారు, పాడేవారు, పిల్లలకి ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవారు. ఈ విధంగా బాబా పిల్లల పాలన ఇస్తూ తాను తన తనుమన ధనాలు అర్పించి తిరిగి నేను పిల్లలకు సేవాదారిని, నేను కుటీరంలోనే ఉంటాను అంటూ పిల్లలని మంచి భవనాలలో ఉంచుతూ పిల్లలకు పాలన ఇచ్చారు బాబా. తర్వాత బాబా అవ్యక్తం అవ్వటానికి 2 సంవత్సరాల ముందు గుల్జార్ దాదీ గుల్జార్జీ, ఇప్పుడు ఎవరి శరీరంలోనైతే బాబా వస్తున్నారో ఆ దాదీ గారే గుల్జార్ దాదీ గారు. అప్పుడు చిన్న వయస్సు, దాదీ 8 సంవత్సరాల వయసులోనే జ్ఞానంలో రావటం జరిగింది. అయితే ఈ దాదీ గారిని బాబా
సందేశపుత్రికగా తయారు చేశారు. అంటే సందేశంలో ట్రాన్స్లో వెళ్ళి భగవంతుని నుండి సందేశాలు తెస్తూ ఉండేవారు. అయితే గుల్జార్ దాది గారు ఒకసారి ట్రాన్స్లో సూక్ష్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ బాబా అలాంటి ఇదే రూపము పైన లోకంలో సూక్ష్మలోకంలో చూడడం జరిగింది ఆమె ట్రాన్స్లో. అప్పుడు ఆమె ట్రాన్స్ నుండి కిందకు వచ్చిన తర్వాత బాబా గారికి వినిపించారు, మీలాంటి రూపాన్ని నేను పైన చూశాను అని. అయితే అప్పటి వరకు కూడా బాబాకు కూడా తెలీదు. బాబా చెప్పారు, ఎవరో ఆ వ్యక్తి నువ్వు అడిగి రావాల్సింది కదా అని. అప్పుడు మరలా దాది ట్రాన్స్లో వెళ్ళి మళ్ళీ అదే వ్యక్తి కనిపించేటప్పటికీ మీరెవరు అని ప్రశ్నించటం జరిగింది ట్రాన్స్లో ఆ వ్యక్తిని. అప్పుడు అటువైపు నుండి వచ్చిన సమాధానం ఏంటంటే, నేను కాబోయే సంపూర్ణ బ్రహ్మ, కాబోయే పరిస్థ బ్రహ్మను నేను అని సమాధానం అటు నుండి వినిపించింది. అప్పుడు దాది గారు కిందకు వచ్చి బ్రహ్మ బాబాకు ఈ సమాచారం చెప్పారు. దాంతో బాబాకు అర్థమైందని ఏంటంటే, నా యొక్క సంపూర్ణ స్వరూపం నా కోసం ఎదురు చూస్తుంది, నేను ఫరిస్తా కావాల్సి ఉంది, నేను త్వరగా సంపూర్ణం కావాలి, నేను సంపూర్ణమే, నా సంపూర్ణ రూపం ఏదైతే నా కోసం ఎదురు చూస్తుందో సూక్ష్మలోకంలో ఆ రూపంలో వెళ్ళి కలిసిపోవాలి అనేది బాబాకు అర్థం అవడంతో బాబా పురుషార్థం ఇంకా 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 తీవ్రమైంది. అక్కడి నుండి 2 సంవత్సరాలలో బాబా సంపూర్ణమై ఎగిరిపోయారు. అంటే 2 సంవత్సరాలు తీవ్ర పురుషార్థం చేశారు బాబా. అప్పటి నుండి కూడా మాట్లాడుతూ ఉండేవారు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండేవారు, డిటాచ్ అయిపోతూ ఉండేవారు. పిల్లలతో ఆడుతూ కూడా డిటాచ్డ్ స్థితి కనిపించేది బాబాలో. బాబా నడుస్తూ కూడా తింటూ కూడా ఫరిస్తా రూపంలో కనిపించేవారు చూసేవారికి. బాబా దృష్టి ఇస్తూ ఉంటే దృష్టి తీసుకునేవాళ్ళు, శరీరం నుండి డిటాచ్ అయిపోయే స్టేజ్, అశరీర స్థితిని అనుభవం చేసేవారు. అంత పవర్ఫుల్ స్టేజ్ బాబాలో కనిపిస్తూ ఉండేది. దృష్టి తీసుకునే వాళ్ళు ఈ శరీరాన్ని మర్చిపోయేవారు. ఈ విధంగా బాబా పురుషార్థం చేస్తూ చేస్తూ అశరీరీ అవస్థను పెంచుకుంటూ ఫరిస్తా స్వరూప ఏకాభ్యాసంలో ఉంటూ ఒకరోజు వచ్చింది 1969 జనవరి 18 అవ్యక్తమయ్యారు బాబా. ఆబూలో అబూ పర్వతాలపైన రాజస్థాన్ జనవరి నెల అంటే చాలా చలి ఉండేది ఆ రోజులలో. అయితే బాబాకు ఆస్తమా ఉండేది. దాని వలన బాబాకి ప్రాబ్లం అయింది శారీరక ఆరోగ్యంలోని. జనవరి 18 ఆ రోజు ప్రతిరోజు ఉదయం క్లాస్లో బాబా పిల్లల్ని కలిసేవారు, క్లాస్ చేయించేవారు. కానీ ఆ రోజు బాబా ఉదయం క్లాస్లో రాలేకపోయారు. ప్రకాశ్మణి దాది ఉన్నారు ఆ సమయంలో ఆబులో. దాది గారు చెప్పారు, బాబా ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి, నేనే క్లాస్ చేయిస్తాను అని. దాది క్లాస్ చేయించారు ఉదయం. తర్వాత ఆ రోజు సాయంత్రము బాబా చెప్పారు, ఉదయము పిల్లల్ని బాబా కలవలేదు కాబట్టి
సాయంత్రం క్లాస్లో తప్పకుండా పిల్లల్ని కలుసుకుంటాను అని బాబా సాయంత్రం క్లాస్లో రావడం, పిల్లలకి క్లాస్ చేయించడం అనేది జరిగింది. క్లాస్ అయిన తర్వాత బాబా వెళ్ళిపోతూ బయటకు ద్వారం దగ్గరికి వెళ్ళి వెనుకకు చూసి మళ్ళా పిల్లలందరికీ వీడ్కోలు అని తన చెయ్యి ఊపుతూ ఇలా పిల్లలందరికీ వీడ్కోలు అని చెప్పి వెళ్ళిపోయారు. అది ఎవరికీ అర్థం కాలేదు. వీడ్కోలు అనే పదం బాబా ఎప్పుడు ఉపయోగించలేదు, పిల్లలకి అర్థం కాలేదు. అంతేకాకుండా ఒక వరదాని మహావాక్యం కూడా పలికారు బాబా ఆ రోజు ద్వారం దగ్గర నుండి. పిల్లలకి తల ఉంచుతూ నిరాకారి, నిర్వికారి, నిరహంకారి భవ అని ఒక వరదానం ఇచ్చి వెళ్ళారు. తర్వాత బాబా కుటీరంలో వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రకాశ్మణి దాది గారికి ఆలోచన వచ్చింది, బాబా ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి చూద్దాము అని. దాది వెళ్ళడంతో కొద్దిమంది అక్కలు కూడా అక్కడ చేరుకున్నారు. బాబా ఆస్తమా సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాది వెళ్ళిన తర్వాత దాది చేతిలో చేయి వేసి దాదికి దృష్టిస్తూ బాబా యొక్క ఆ చేతి నుండి దాదికి కరెంటు దొరికింది అని దాది చెప్తూ ఉంటారు. ఈ విధంగా ప్రకాశ్మణి దాదికి డైరెక్ట్గా ఆమెను నిమిత్తం చేసి ఆమె ద్వారా మనందరికీ కూడా బాబా తపస్సుతో సంపాదించిన శక్తులు కరెంట్ అనేది అర్పిస్తూ విల్ చేస్తూ దృష్టిస్తూ అలా బాబా వ్యక్త దేహాన్ని వదిలి అవ్యక్తమే ఎగిరిపోయారు సూక్ష్మలోకానికి. ఆ రోజు నుండి కూడా పరంపిత పరమాత్మ శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ బాబా యొక్క సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకుంటూ సూక్ష్మ రూపంలో సేవలు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మ బాబా అవ్యక్తమైన తర్వాత సందేశపుత్రికైన గుల్జార్ దాది ద్వారా ఇచ్చిన సందేశము సూక్ష్మలోకం నుండి ఈ రకంగా చెప్పటం జరిగింది. బ్రహ్మ బాబా పిల్లల్ని వదిలి వెళ్ళిపోలేదు, పిల్లలతోనే ఉన్నారు, పిల్లలతోనే ఉంటారు. కానీ సాకార లోకం అనే గదిని వదిలి సూక్ష్మలోకం అనే గదిలో చేరుకున్నారు బాబా అని సందేశం ఇవ్వటం జరిగింది. అంటే దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటి, సూక్ష్మలోకంలో ఉంటూ కూడా బాబా మనతోనే ఉన్నారు సూక్ష్మ రూపంలో. అందుకనే బ్రహ్మ బాబా సూక్ష్మ రూపం ధరించిన తర్వాత సేవలు ఇంకా ఇంకా అంచెలంచెలుగా పెరిగిపోతూ వచ్చాయి. అంతకుముందు కేవలం భారతదేశంలోని కొన్ని వందలు కూడా కాదు, వంద లోపల అన్నట్లు సేవా శాఖలు, సంస్థ యొక్క శాఖలు ఉండేవి. కానీ ప్రజాపిత బ్రహ్మ బాబా అవ్యక్తమైన తర్వాత వేల సంఖ్యలో శాఖలు తయారవడం, కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాలలోకి ఇది వ్యాపిస్తూ 140 దేశాల్లో ఈ సంస్థ శాఖలు తయారవడం అనేది జరిగింది. ఏ సంస్థలోనైనా ఆ ముఖ్య సంస్థాపకులు దూరమైన తర్వాత ఆ సంస్థలో ఉన్న సేవలు కానీ దాని ప్రాధాన్యత కానీ కొంచెం తగ్గుతూ వస్తుంది, ఆగిపోతుంది లేకపోతే. కానీ ఈ సంస్థ ముఖ్య సంస్థాపకుడైన బ్రహ్మ బాబా అవ్యక్తమైన తర్వాత ఇది పెరిగిపోతూ వచ్చింది, పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది. అంటే దీని ద్వారానే అర్థమవుతుంది ఇప్పుడు కూడా
ప్రజాపిత బ్రహ్మ బాబా ద్వారా భగవంతుడు సేవ చేయిస్తూ ఉన్నారు. అందుకే శాస్త్రాలలో బ్రహ్మ ద్వారా స్థాపన అని రాశారు. కాబట్టి సతీగ స్థాపన కార్యం ఇప్పుడు కూడా ప్రజాపిత బ్రహ్మ ద్వారా భగవంతుడు చేయిస్తూ ఉన్నారు. కాకపోతే సూక్ష్మ రూపంలో ఏదైనా కార్యం ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సాకార లోకంలో లిమిట్స్ ఉంటాయి. శరీరం ఇంకో చోట సేవ చేయాలంటే ప్రయాణం చేయాలి, వెళ్ళాలి, శరీరానికి కష్టం ఇవన్నీ. కానీ సూక్ష్మ రూపంలో ఏంటంటే ఈ లిమిట్స్ ఉండవు. కాబట్టి తీవ్రగతిలో సేవ ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రజాపిత బ్రహ్మ పరమాత్మకు తన యొక్క రథాన్ని ఇచ్చి భాగ్యశాలి రథము భగీరథుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందారు. అయితే అతడు జీవించిన నాళ్ళు అతడు ఆచరించినటువంటి ఆచరణ కర్మలు వాటి యొక్క సారాన్ని 18 అడుగులు అని 18 పాయింట్స్ రూపంలో మధుబన్ హెడ్ క్వార్టర్ నుండి మనకు రావటం జరిగింది. వాటిని కొంచెం చదువుకుని చెప్పుకుందాము. 18 జనవరి నిమిత్తంగా బ్రహ్మ బాబా యొక్క 18 అడుగులు. 1. తన సర్వస్వము విల్ చేసి విల్ పవర్తో సంపన్నమయ్యారు. విల్ అంటే అర్పణ చేయటము, విల్ పవర్ అంటే నిగ్రహ శక్తి. తన సర్వస్వము విల్ చేసి విల్ పవర్తో సంపన్నముగా అయ్యారు. బ్రహ్మ బాబా మొదటి అడుగులో తన సర్వస్వం అర్పించారు. మొదట తన యొక్క లోపాలు బలహీనతలను సంపూర్ణంగా విల్ చేసి తర్వాత తన యొక్క స్థూల సూక్ష్మ సంపదలన్నింటినీ విల్ చేశారు, అర్పించారు. ఎప్పుడూ బాబా ఇలా ఆలోచించలేదు, ఇక ముందు ఏమవుతుందో, నేను ఇదంతా శివబాబాకు ఇచ్చేస్తే నాకు తర్వాత ఏమవుతుంది, ఎలా ఉంటుంది అని ఆలోచించలేదు. మహాబలి అంటారు కదా, దెబ్బతో బలి అయ్యి తన సర్వస్వం అర్పించేశారు. దాంతో బాబాలో విల్ పవర్ అనేది వచ్చేసింది. ఈ విధంగా పిల్లలు మనము కూడా ఫాలో ఫాదర్ చేయాలి. 2, తనకంటే కూడా పిల్లలను ఉన్నతంగా తయారు చేసే భావన బాబాలో ఉండేది. ఏ విధంగా బ్రహ్మ బాబా పిల్లల్ని తనకంటే కూడా ఉన్నతంగా తయారు చేశారు. ప్రతి పిల్లలను ప్రతి విషయంలోని మీరు ముందు అంటూ రికార్డ్ ఇచ్చారు. ప్రతి పిల్లలకు మీరు ముందు అనే పాఠము వృత్తి, దృష్టి, వాణి మరియు కర్మలలో తీసుకొచ్చారు బాబా. మాటలు అక్కయ్యలను సదా ముందుంచారు. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేసినప్పుడే మనము బాబా సమానంగా తయారవుతాము. 3, లౌకికతలో అలౌకికత యొక్క అనుభవము చేసుకున్నారు బాబా. లౌకికతలో అలౌకికత యొక్క అనుభవము. ఈ విధంగా బ్రహ్మ బాబా ఏ కర్మ చేస్తున్నా తన యొక్క ఫరిస్తా స్థితిలో ఉండేవారు. లౌకికాన్ని అలౌకికంలో పరివర్తన చేసుకున్నారు. కర్మ మరియు సంస్కారాల్లో ఎటువంటి లౌకికత అనేది కనిపించేది కాదు.
ఆలోచనలు, మాట్లాడడము మరియు కర్మ చేయడము మూడింటిని సమానంగా తయారు చేసుకు ప్రతి లౌకిక విషయాన్ని చూస్తూ, వింటూ, మాట్లాడుతూ వాటిని అలౌకికంలో పరివర్తన చేసుకుని సమానముగా తయారవ్వండి. 4. అందరికీ స్నేహిగా, అందరికీ సహయోగిగా తయారయ్యేవారు బాబా. బ్రహ్మ బాబా అన్ని రూపాలతో, అన్ని రీతులుగా ప్రతి పిల్లలకు స్నేహి మరియు సహయోగిగా తయారయ్యారు. సదా ఒక బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉండేవారు. ఒక సెకండ్, ఒక సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండేవారు కాదు బాబా. ఈ విధంగా మీ పిల్లలు కూడా అందరికీ స్నేహిగా తయారై సత్యమైన స్నేహం మరియు సహయోగం యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూపించండి. 5. సదా ఫలము యొక్క ఇచ్ఛ నుండి ముక్తులుగా, ఇచ్ఛ మాత్రం అవిద్యగా ఉండేవారు బాబా. సదా ఫలము యొక్క ఇచ్ఛ నుండి ముక్తులుగా, ఇచ్ఛ మాత్రం అవిద్యగా ఉండేవారు. బ్రహ్మ బాబా ఏ కర్మ చేసినా ఫలం యొక్క ఇచ్ఛ అనేది ఉంచుకోలేదు. ప్రతి వచనము మరియు కర్మలో సదా పితా శివ బాబా యొక్క స్మృతి ఉన్న కారణముగా ఫలం యొక్క ఇచ్ఛ సంకల్ప మాత్రం కూడా బాబాకు ఉండేది కాదు. నిష్కామ వృత్తితో అందరి పాలన చేశారు. పురుషార్థం యొక్క ప్రాలబ్ధం ఉంటుందనే జ్ఞానం తెలిసినప్పటికీ కూడా బాబాకు ప్రాలబ్ధం వైపు అటాచ్మెంట్ ఉండేది కాదు. ఈ విధంగా పిల్లలు మీరు కూడా పేరు, ప్రఖ్యాతి, పదవి ఈ కోరిక నుండి దూరమై ఇచ్ఛ మాత్రం అవిద్యా స్థితిలో ఉంటూ సేవ చేయండి. ఇదే విధి ద్వారా అందరి పాలన చేసేటప్పుడే దీపము పైన దీప పురుగులే అందరూ బలి అవుతారు. 6. నిరంతర యోగి స్థితి యొక్క లక్షణాలు. ఏ విధంగా బ్రహ్మ బాబా యొక్క ప్రతి సంకల్పం విశ్వ కళ్యాణ సేవ కోసమే ఉండేది. ప్రతి మాటలో నమ్రత, నిర్మాణత మరియు మహానత అనుభవం చేయించారు బాబా. స్మృతి స్వరూపంలో ఒకవైపు అనంతమైన మాలికుడు అనే స్థితి, రెండో వైపు విశ్వ సేవాధారిణి అనే స్థితి, ఒకవైపు అధికారిణి అనే నశ, రెండో వైపు అందరి పట్ల సత్కారిగా ఉండేవారు బాబా. అంటే అందరినీ సత్కరించేవారు. సర్వ ఆత్మల పట్ల దాత మరియు వరదాతగా ఉండేవారు. ఎవరిని కూడా తిరస్కరించేవారు కాదు బాబా. గ్లాని చేసే ఆత్మని కూడా కళ్యాణకారి ఆత్మగా అనుభవం చేయించారు. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేయండి. ప్రతి ఆత్మను తమ కంటే కూడా ముందుకు పెట్టే శుభ భావన పెట్టుకుంటూ విశ్వ కళ్యాణిగా తయారవ్వండి. ఇదే నిరంతర యోగి స్థితి యొక్క లక్షణాలు. 7. సంకల్పం మరియు స్వప్న మాత్రంగా కూడా ఆకర్షణ లేకుండా ఆకర్షణ ముక్తులుగా ఉండేవారు బాబా. ఏ విధంగా బ్రహ్మ బాబా పాత ప్రపంచంలో ఉంటూ ఏ వ్యక్తి వైభవం పైన సంకల్ప మాత్రం, స్వప్న మాత్రం కూడా ఆకర్షణ లేకుండా ముక్తులుగా ఉండేవారు. సదా త్రిమూర్తి సింహాసనాధికారిగా, త్రికాలదర్శి స్మృతి స్వరూపంగా, ప్రతి అడుగులో 3 కాలాన్ని తెలుసుకునేవారిగా, ప్రతి కర్మను శ్రేష్ట కర్మ మరియు సుకర్మిగా తయారు చేసుకున్నారు బాబా. పాత సంస్కారాలు మరియు స్వభావం నుండి ఉప్రామంగా ఉండేవారు బాబా. సదా సాక్షి స్థితి అనే సీట్లో స్వయాన్ని సెట్ చేసుకొని ఉండేవారు బాబా. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేస్తూ సత్యమైన రాజఋషిగా తయారవ్వండి. 8.
గంభీరత మరియు రమణీకత యొక్క బ్యాలెన్స్ బాబాలో ఉండేది. ఏ విధంగా బ్రహ్మ బాబా యొక్క ముఖము రూపంలో సదా గంభీరత యొక్క చిహ్నం మరియు చిరునవ్వు కూడా చూసాము. గంభీరత అంటే అంతర్ముఖత, దాని యొక్క చిహ్నాలు సదా సాగరం యొక్క లోతులో ఉన్నారా బాబా అనేలా కనిపించేది ముఖంలో గంభీరత. ఇప్పుడిప్పుడే మనన చింతన చేస్తున్న ముఖ కవలికలు మరియు అప్పటికప్పుడే రమణీకత అనగా చిరునవ్వుతో ఉన్న ముఖము కనిపించేది. కాబట్టి 2 లక్షణాలు బాబా యొక్క రూపంలో చూసాము. ఈ విధంగా మీ యొక్క రూపము మరియు నడవడిక ద్వారా బ్రహ్మ బాబా కనిపించాలి. ఈ విధంగా బ్రహ్మ బాబా యొక్క ఫోటో కాపీగా తయారవ్వండి. 9 లవలీన స్థితి యొక్క అనుభవం ద్వారా సాక్షాత్కారమూర్తులే ఉన్నారు బాబా. ఏ విధంగా ప్రారంభంలో ఇంట్లో కూర్చుని ఉండగానే బ్రహ్మ బాబా యొక్క రూపం సాక్షాత్కారాలు జరిగేది, అందరూ అనుభవం చేసేవారు. ఏ విధంగా ప్రత్యక్షంగా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు మాతోని, మాకెవరో సౌజ్ఞలు ఇస్తున్నారు అని అనుభవం అయ్యేది ఆ సాక్షాత్కారంలో. అలాగే ఆఖరిలో నిమిత్తమైన ఆత్మల ద్వారా ఈ అనుభవం అవుతుంది. దీనికోసం బ్రహ్మ బాబా సమానంగా సదా ఒకే ప్రేమలో ఇమిడి ఉండేవారిగా ఉండండి. ఈ లవలీన స్థితి సాక్షాత్కారమూర్తులుగా తయారు చేసేస్తుంది. బుద్ధి పైన ఏ రకమైన బరువు ఉండకూడదు. దినచర్య బాప్ సమానంగా ఉండాలి. అప్పుడే ఆది సో అంతిమ దృశ్యం యొక్క అనుభవం చేయగలరు. అంటే సాక్షాత్కార మూర్తులయ్యే దృశ్యం అనుభవం చేయగలరు. 10 సర్వగుణాలలో మాస్టర్ సాగరులుగా తయారవ్వండి. సర్వగుణాలలో మాస్టర్ సాగరులుగా ఉండేవారు బాబా. ఏ విధంగా బ్రహ్మ బాబా సర్వగుణాలలో మాస్టర్ సాగరుడుగా అయ్యారు, సర్వశక్తుల యొక్క వారసత్వము ప్రాక్టికల్ జీవితంలో అనుభవం చేశారు. దాంతోపాటు ఆత్మ యొక్క శ్రేష్టమైన మహాన్ స్థితి ఏదైతే ఉందో, సంపూర్ణ నిర్వికారి సర్వగుణ సంపన్న స్థితి, 16 కళ సంపన్న స్థితి, మర్యాద పురుషోత్తమ మరియు సంపూర్ణ హింసక స్థితి, ఈ మహానతను బాబా తన జీవితంలో తీసుకుని వచ్చారు. ఈ విధంగా పిల్లలు మీరు కూడా సర్వగుణాలు సర్వకళల్లో సంపన్నంగా తయారవ్వండి. సర్వశక్తులను అనుభవంలో తీసుకొస్తూ సర్వగుణాలలో మాస్టర్ సాగరులుగా తయారవ్వండి. అప్పుడే వరదాని మహాదాని స్వరూపంతో సేవ చేయగలరు. 11 నిమిత్త మరియు నిర్మాణ చిత్తులయ్యే విశేషత ద్వారా సత్యమైన సేవాదారిగా ఉండేవారు బాబా. నిమిత్తము మరియు నిర్మాణ చిత్తులయ్యే విశేషత ద్వారా సత్యమైన సేవాదారిగా ఉన్నారు బాబా. బ్రహ్మ బాబా సదా తనను తాను నిమిత్త మాత్రంగా అనుభవం చేసుకుంటూ చాలా నమ్రచిత్తులుగా అయి సత్యమైన సేవాదారిగా ఉండి చూపించారు. ఇది తన యొక్క నేచురల్ స్వభావముగా తయారు చేసుకున్నారు బాబా. అతని ప్రతి కర్తవ్యం ద్వారా విశ్వ కళ్యాణం యొక్క భావన స్పష్ట రూపంలో కనిపించింది. తన సుఖ సాధనాల యొక్క, తన గుణాల యొక్క మరియు తనకు లభించిన సర్వశక్తుల యొక్క ఇతర ఆత్మల పట్ల దానం చేసి వాటన్నింటినీ మహాదానిగా తయారయ్యారు బాబా. ప్రతి ఒక్కరి అవగుణాలని గుణాలలోకి మార్చుకున్నారు. నష్టాన్ని కూడా లాభంలోకి మార్చుకున్నారు బాబా. నష్టం అనుకోలేదు, దాన్ని నిందను స్తుతిలోకి మార్చుకున్నారు. ఇలాంటి దృష్టి మరియు స్మృతిని ధారణ చేసుకుంటూ మీరు కూడా
సత్యమైన సేవాదారిగా తయారవ్వండి. 12 త్యాగము మరియు భాగ్యము రెండింటిలో నెంబర్ 1గా ఉన్నారు బాబా. త్యాగము మరియు భాగ్యము రెండింటిలో నెంబర్ 1గా ఉన్నారు. ఏ విధంగా బ్రహ్మ బాబా ఆదిలో స్థాపనా కార్యం పట్ల సాకార రూపంలో నిమిత్తమయ్యారో, అల్లఫ్ యొక్క ఉత్తరము, అల్లా యొక్క ఉత్తరము వచ్చింది కాబట్టి సేవార్థం సర్వస్వం త్యాగమూర్తి అయ్యారు బాబా. త్యాగము మరియు భాగ్యం రెండింటిలో నెంబర్ 1గా ఉన్నారు బాబా. ఇప్పుడు అంతిమంలో కూడా పిల్లల్ని ఉన్నతముగా తీసుకెళ్ళటం కోసం మరియు అవ్యక్తముగా తయారు చేయడం కోసం అవ్యక్త వతనవాసి అయ్యారు బాబా. కాబట్టి త్యాగము మరియు భాగ్యం రెండింటిలో ఫాలో ఫాదర్ చేస్తూ స్వయాన్ని మరియు సేవను సంపన్నంగా చేస్తూ బాబా సమానంగా అవ్యక్తవతనవాసిగా తయారైపోండి. 13 శక్తిశాలి మనసా ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్ని వ్యాపింపచేసే సేవ చేశారు బాబా. శక్తిశాలి మనసా ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్ని వ్యాపింపచేసే సేవ చేశారు. ఈ విధంగా బ్రహ్మ బాబా రాత్రి మేల్కొని కూడా వైబ్రేషన్స్ వ్యాపింపచేసే సేవ చేసేవారు. ఈ విషయంలో ఎవరు గెలిచినట్లయితే వాళ్ళే అర్జునులు అవుతారు. ఏ సేవ చేస్తున్నా, రొట్టెలు తయారు చేస్తున్నా, సెక్యూరిటీ గార్డ్గా సేవ చేస్తున్నా శక్తిశాలి స్మృతి స్వరూపంలో ఉండండి. మనసా ద్వారా విశ్వ సేవ చేయండి. విశ్వ సేవాదారి ఒక పని కాదు, డబల్ పని చేస్తారు. స్థూలమైన చేతులు నడిపిస్తూ పనిలోని మరియు మనసుతో శక్తి లేక దానము చేస్తూ ఉండండి. గుణమూర్తులుగా తయారే సేవ చేస్తూ ఉన్నట్లయితే డబల్ సేవ జమ అయిపోతుంది. 14 పరోపకారితో పాటు బాల బ్రహ్మచారిగా ఉన్నారు బాబా. బ్రహ్మ బాబా సదా పరోపకారిగా తయారై ఉండేవారు. దాంతోపాటు ఈ మరజీవ జీవితంలో సదా ఆది నుండి అంత్యం వరకు బాల బ్రహ్మచారిగా తయారై ఉన్నారు బాబా. బ్రహ్మచారి జీవితము అంటే బ్రహ్మ సమానంగా పవిత్ర జీవితము. దీన్నే బ్రహ్మచారి అనొచ్చు లేదా బ్రహ్మచారి అనొచ్చు. దీనిలో ఆది నుండి అంత్యం వరకు అఖండంగా తయారవ్వండి. ఏ రకమైనటువంటి పవిత్రత అనగా స్వచ్ఛత ఖండితం కాకూడదు. అప్పుడే పూజనీయులుగా తయారవుతారు. దీనినే ఫాలో ఫాదర్ చేయడం అని చెప్తారు. 15 పరివర్తన శక్తి ద్వారా సదా విజయీగా తయారై చూపించారు బాబా. బ్రహ్మ బాబా పరివర్తన శక్తి ద్వారా ఎవరి మాటలు మరియు భావాన్నైనా పరివర్తన చేశారు. నిందను స్తుతిలోకి, గ్లానిని గాయనంలోకి పరివర్తన చేశారు. అవమానాన్ని స్వాభిమానంలోకి, అపకారాన్ని ఉపకారంలోకి, మాయా యొక్క విఘ్నాలను బాబా యొక్క తపనలో నిమగ్నమయ్యే సాధనంగా మార్చుకుని పరివర్తన చేశారు. అప్పుడే సదా విజయీగా తయారయ్యారు బాబా. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేయండి. కేవలం స్నేహి ఆత్మల పట్ల సహయోగిగా కావడం కాదు, నమ్మకం లేని వారిలో కూడా నమ్మకాన్ని తీసుకొచ్చే ఆశా నక్షత్రాలుగా తయారు చేయండి ఎవరినైనా. అప్పుడే అద్భుతం చేశారు అంటారు. దీనినే ఫాలో ఫాదర్ చేయటం అని చెప్తారు. 16 సదా ఆత్మిక స్థితి యొక్క దర్పణము ద్వారా స్వస్వరూపం యొక్క దర్శనం చేయించేటటువంటి సిద్ధి స్వరూపంగా ఉండేవారు బాబా. సదా ఆత్మిక స్థితి యొక్క దర్పణం ద్వారా స్వస్వరూపం యొక్క దర్శనం చేయించే సిద్ధి స్వరూపం అయ్యారు బాబా.
ब्रह्मा बाबा सदा आत्मिक స్థితి యొక్క శక్తిశాలి దర్పణం ద్వారా ప్రతి ఆత్మకు సెకండ్లో స్వస్వరూపం యొక్క దర్శనం మరియు సాక్షాత్కారం చేయించే ఇదే స్థితిని లైట్ మైట్ హౌస్ యొక్క స్థితి అని చెప్తారు. ఏ విధంగా బాబా లైట్ మైట్ స్వరూపము సర్వశక్తివంతుడు, బ్రహ్మా బాబా కూడా అతని సమానంగా తయారయ్యారు. పిల్లలు మీరు కూడా బాబా సమానంగా సర్వశక్తులతో సంపన్నంగా సిద్ధి స్వరూపంగా తయారవ్వండి. మస్తకం అని ద్వారా అందరికీ స్వస్వరూపం యొక్క దర్శనం చేయించండి. 17 సంగమిక ప్రారంధం యొక్క అనుభవి మరియు ప్రేమలో ఇమిడిపోయేటటువంటి శ్రమ నుండి ముక్తులుగా తయారయ్యారు బాబా. సంగమీగం ప్రేమలో ఇమిడిపోయే యుగము, శ్రమ యొక్క యుగము కాదు, మిలనం యొక్క యుగము ఇది. దీపము మరియు దీప పురుగులు ఇమిడిపోయే యుగము ఇది. పిల్లలు కిరీటం పైన మణి, ఇంటికి శృంగారంగా ఉంటారు. బాబా యొక్క బాలకులు మాలికులు అవుతారు. కాబట్టి సదా ఇలాంటి శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవిగా తయారవ్వండి. మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో ఫుట్ స్టెప్ అంటే బ్రహ్మా బాబా అడుగులో అడుగు పెడుతూ నడవండి. సంగమయుగం యొక్క ప్రారంధం బాబా సమానంగా సంపన్న స్థితి యొక్క సింహాసనాధికారిగా తయారవ్వండి. సంపన్న స్థితి కొన్ని క్షణాల కోసం కాదు, జీవితమే తయారు కావాలి. సంపన్న జీవితము, ఫరిస్తా జీవితము, యోగి జీవితము, ఇదే విధంగా ప్రేమలో ఇమిడిపోయేటటువంటి శ్రమ నుండి ముక్తులయ్యే జీవితము అనుభవించే అనుభవిగా తయారవ్వండి. 18 అవ్యక్త వతనంలోకి చేరుకునేటటువంటి అభ్యాసం. అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తంలో వచ్చే అభ్యాసం ఉండేది బాబాలో. ఏ విధంగా బ్రహ్మా బాబా అవ్యక్తంలో ఉంటూ వ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తంలో ప్రవేశించి కార్యం చేస్తూ ఉండేవారు, అలాగే పిల్లలు మీరు కూడా తమ అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తమైన కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించండి. దృష్టి, వాణి, సంకల్పం అన్ని బాప్ సమానంగా ఉంచుకోండి. ఏ విధంగా బ్రహ్మా బాబా అనంతమైన తండ్రి, అలాగే పిల్లలు కూడా సమానంగా తయారవ్వాలి. ఎంత సమీపతయో అంత సమానత. అంతిమంలో పిల్లలు మీరు కూడా తమ రచన యొక్క రచయితగా తయారయ్యి ప్రాక్టికల్లో ఈ అనుభవం చేసుకుంటారు. ఏ విధంగా బాబాకు తన రచనను చూస్తూ బాబా రచయిత స్వరూపం యొక్క స్మృతి స్వతహాగా వచ్చేస్తుందో బాబాలోని, అలాగే అలాంటి స్థితి పిల్లలు మీకు కూడా నంబర్ వారీగా రావాల్సి ఉంది. మీరు మీ రచనకి రచయిత అయి నేర్పించాల్సి ఉంది. अच्छा, ओम शांति।